వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో సంబంధించిన విషయాల గురించి మనం కాసేపు మాట్లాడుకుందాము. వన్ బై వన్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఎఫ్ఐఎస్ డేటా గురించి మాట్లాడుకుందాము. ఎఫ్ఐఎస్ డేటాలో 14th వచ్చేసి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా బయింగ్ మోడ్లోనే ఉన్నారు. అండ్ 18th కూడా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా బయింగ్ మోడ్లో ఉన్నారు. సో దాన్ని బట్టి మనం కూడా బయింగ్ సైడే మనం చూసేదానికి ప్రయత్నించాం. సో ఇది ఒక కన్ఫర్మేషను. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది ఒక కన్ఫర్మేషను. నెక్స్ట్ వస్తే ఆప్షన్ చేంజ్ అనాలిసిస్లో సో చేంజ్ ఇన్ ఓఏలో నిన్న కూడా కంటిన్యూస్గా కాల్ సైడ్ ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు. ఇది ఒక కన్ఫర్మేషను. థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ప్రైజ్ యాక్షన్లో కంటిన్యూ చూస్తే నిఫ్టీ కంటిన్యూస్గా ఒకే ఛానల్లో మనకుంది చాలా రోజుల నుంచి. అప్రాక్సిమేట్లీ మనకు ఒకే ఛానల్లో పయనిస్తూ ఉంది. ఈరోజు ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయింది. రెసిస్టెన్స్ లెవెల్ నుంచి షార్ప్ ఫాల్, మళ్ళీ సపోర్ట్ లెవెల్లో మళ్ళీ సపోర్ట్ తీసుకున్నది, మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి పోయింది, మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మళ్ళీ షార్ప్ ఫాల్ ఈరోజు. సో ఒక రేంజ్లోనే జరుగుతూ ఉంది. ఇది ఈరోజు జరిగింది. మరి రేపు విషయం ఏంది? రేపు ఎఫ్ఐఎస్ డేటా కడకపోతే కంటిన్యూస్గా థర్డ్ డే కూడా బయింగ్ సైడే ఉన్నారు. ఈరోజు హెవీ అమౌంట్స్ మనకు 14th 18th కంపేర్ చేసుకుంటే డబల్, ఆల్మోస్ట్ త్రిబుల్ ఎఫ్ఐఎస్ డేటా బయింగ్ సైడ్ ఉన్నారు, బయింగ్ మోడ్లో ఉన్నారు. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ సెకండ్ థింగ్కి వస్తే ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా 23,450 మనకు రాదు అనేసి, అక్కడ వరకు రాదు అన్న గ్యారంటీతో అక్కడి నుంచి స్క్వేర్ ఆఫ్ అయిపోతూ ఉన్నారు, ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు చేంజింగ్ ఇన్ ఓఏలో. ఇప్పుడు మనము ప్రైజ్ యాక్షన్కి అడిగిపోతాం. ప్రైజ్ యాక్షన్కి అడిగిపోతే సపోర్ట్ లెవెల్ మనకు 23,480 వరకు మనకు కనిపిస్తుంది అప్రాక్సిమేట్లీ. అంటే మనకు 23,460 ఎగ్జాక్ట్గా అన్నది ఉండదు. ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్లో అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్నా కానీ 23,430 సో ఆ లెవెల్లోనే మనకి ఇక్కడ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సారీ, ఇది 23,468 470 ఈ లెవెల్లో మనకు సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో 23,450 కాడ స్క్వేర్ ఆఫ్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు జరిగిన దాంట్లో కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోతూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ డేటా కూడా మనకు కంప్లీట్గా బుల్లిష్ సైడే కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ గురించి మన వ్యూ ఎలాగుందంటే రేపటికి 20th జూన్ మన వ్యూ ఎలాగుందంటే కంప్లీట్గా పాజిటివ్ సైడ్ మాత్రమే ఉంది. నెగిటివ్ సైడ్కి వస్తే సైలెంట్గా ఉండడం అంతే. ఇక మన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నిన్న బిర్లా కార్పొరేషన్ రికమెండ్ చేసాము 1580 బై అబౌవ్ 1580 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 1,555 అప్రాక్సిమేట్లీ 1.6% ఎస్ఎల్. దీని యొక్క హై ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ మాత్రమే 1579.95 కాడ దాని యొక్క హై రీచ్ అయ్యేసి డౌన్ అయిపోయింది. సో అది నాట్ యాక్టివేటెడ్, అది యాక్టివేట్ కాలేదు, దాంతో క్లోజ్ చేసేసాం దాన్ని. ఇంకా సెకండ్ వచ్చేసి నిన్న నైట్ ఇచ్చాను, ఇది 19/6 నిన్న నైట్ అరౌండ్ సుందరం ఫాస్ట్ నేను 10:30 అప్పుడు ఇచ్చాను దీన్ని రికమెండ్ చేశాను. సుందరం ఫాస్ట్ బై అబౌట్ 1295, ఎస్ఎల్ వచ్చేసి 1282, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1291, రిస్క్ రివార్డ్ వచ్చేసి 13 పాయింట్స్ అంటే 1%. టార్గెట్స్ వచ్చి 1:5, దేనికైనా 1:5. 1:1లో 50% ఎగ్జిట్ అయిపోవాలి. దాని తర్వాత 1:5 వరకు వచ్చేసి మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రిటర్న్ వచ్చేసి తగిలిన మన క్యాపిటల్ అమౌంట్ మటుకు మనం సేఫ్లో ఉంటుంది, మనకు ఇబ్బంది లేదు. ఎస్ఎల్ హిట్ అయినా మన క్యాపిటల్ అమౌంట్
సేఫ్లో ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ప్రతిసారి ఏం చెప్తానంటే 1:1 రాగానే 50% మీ స్టాక్స్లో ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత 1:5 వరకు వెయిట్ చేయండి. 1:5 వచ్చినప్పుడు ఆ రిమైనింగ్ 50లో ఇంకో 50% తీసేసేయండి. మిగిలిన పోయినంత వరకు పోతూ ఉంటుంది. లేకపోతే ఎగ్జిట్ అయిపోయినా కానీ టోటల్ మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే కంపల్సరీ పాజిటివ్లోనే ఉంటారు. సో నిన్న బిర్లా కార్పొరేషన్ ఇచ్చారు, అది కలదు. సుందర్ ఫాస్టింగ్ ఇది ఇచ్చాను 1295, 1282, 1% వచ్చేసి ఎస్ఎల్, దాని టార్గెట్స్ 1:5. ఈరోజు వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ లాస్ట్ ఎండింగ్ టైం కాక 1280 వరకు వచ్చింది. దాని గురించి చెప్తాను. దీన్ని నేను డెలివరీలో చూసాను, హై డెలివరీలో. చూపిస్తాను. June 18th. Around traded quantity 5,58,332 ట్రేడెడ్ క్వాంటిటీ అయితే అందులో డెలివరీ మాత్రమే 4,62,818. అంటే 82%, అప్రాక్సిమేట్లీ 83% డెలివరీ తీసుకున్నారు. సో బ్రేక్అవుట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రెండ్ చూస్తే పాజిటివ్గా ఉంది. డెలివరీ పర్సంటేజ్ చూస్తే హెవీగా ఉంది, కంపేర్ చేసుకుంటే హెవీగా ఉంది. సో బ్రేక్అవుట్ ఏమన్నా ఉందా మనకు అక్కడ? మనకు బ్రేక్అవుట్ ఏమన్నా ఎగ్జాక్ట్గా ఏమన్నా ఉందా? ఉంటే అక్కడ మనకు రిస్క్ రివార్డ్తో సరిపోయేదంతా తీసుకోవచ్చా, తీసుకోకూడదా చూస్తాం. అది చూద్దాం. రైట్, ఇది 1295, 1282, 1297, 1285. రైట్.
ఈ లెవెల్స్ చూసింది నిన్న. ఈరోజు ఓపెన్ కావడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిఫ్టీ కారణంగా ఆ హెవీ ఫాల్ వల్ల నిఫ్టీలో హెవీ ఫాల్ జరిగింది కాబట్టి కంటిన్యూస్గా హెవీ సపోర్ట్ వరకు తీసుకున్నది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేసి నిఫ్టీలో ఎట్టయితే జరుగుతూ ఉందో కంటిన్యూస్గా ఇది కూడా మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ కాడిపోయింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేసి మళ్ళీ సపోర్ట్ లెవెల్ కాడికి వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీలో ఎట్టయితే యాక్షన్ అయితే ఎట్టుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే విధంగా చూపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈవినింగ్ లాస్ట్ మినిట్లో ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 3:21లో ఎగ్జిట్ అవ్వమని చెప్పా. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేశానంటే సపోర్ట్ లెవెల్ పైన ఉంటుంది కావాలా, అప్రాక్సిమేట్లీ 1300 అట్లా ఏమైనా వస్తుంది కావాలా, వస్తే సపోర్ట్ లెవెల్ ఎట్టా ఉంది సో ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసేదాన్ని. దాన్ని చూసి లాస్ట్ మినిట్లో ఇంక ఎగ్జిట్ అయిపోతే ఇది ఇంకా కాదు, ఇది ఇంకా కష్టం అనేసి. ఎందుకంటే రేపు ఒకవేళ ఏ కారణాల చేత అయినా కానీ నిఫ్టీ అన్నది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నిఫ్టీ అన్నది మైనస్లకు పోయేదానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఎవరైతే నమ్మకంగా చేస్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. 1% లాస్ బుక్ చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా కానీ. అండ్ కంపేర్ టు చెప్పలేం రేపు ఎంత గ్యాప్ డౌన్ అవుతుందో, లేకపోతే ఏ కారణాల వల్ల అన్నా నిఫ్టీ డౌన్ అయిందంటే డెఫినెట్గా వచ్చేసి ఇది కూడా సేమ్ అదే విధంగా డౌన్ అవుతుంది. మనకు నిఫ్టీకి రేపు నిఫ్టీ కంప్లీట్గా పాజిటివ్ వ్యూ ఉన్నప్పటికి కూడా మనము గ్యాంబ్లింగ్ అన్నది ఆడకుండా క్లియర్ కట్గా మనకు సపోర్ట్ లెవెల్ పైన కనుక క్లోజ్ కానీ అయ్యిగానే ఉంటే ఈ లెవెల్లో కనుక క్లోజ్ కానీ అయ్యింటే కనీసం ఈ బాక్స్ హైయర్ ఎండ్లో అన్నా కానీ క్లోజ్ కానీ అయిన ఉంటే ఎగ్జిట్ అవ్వమనేసి ఎవరికి చెప్పుండేవాడే కాదు. గ్యాప్ డౌన్ లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి ఏమాత్రం ప్రెషర్ తీసుకున్నా కానీ డెఫినెట్గా వచ్చేసి డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈవెన్ దీనికి ఒక మంచి డెలివరీ ఉన్నప్పటికీ కూడా ఇది నెగటివ్కి పోయే అవకాశం ఉంటుంది. సో నా వ్యూ ఏంటంటే ఇది ఈ స్టాక్ గురించి చెప్పమంటే ఇది కంప్లీట్గా డెఫినెట్గా ఇది బౌన్స్ అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. కానీ రేపేమవుతుంది 100% గ్యారంటీ ఇవ్వగలరా అంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, ప్రాబబిలిటీ మాత్రమే చెప్పగలరు. సో దానికనేసి నేను ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. టోటల్గా ఈ మంత్లో మనం తీసుకున్న వాటిల్లో ఆల్మోస్ట్ ఈరోజు ఒకరోజు ఎస్ఎల్ హిట్, ప్రాపర్లీ ఇది కూడా తీసుకుంటే ఇది ఎస్ఎల్ హిట్ అయినట్టు కాదు, కానీ నిజం చెప్పాలంటే ఎస్ఎల్ హిట్ అయింది. ఎట్లా అంటే 1295 బై అబౌట్ 1295 ఇచ్చున్నాను, ఎస్ఎల్ వచ్చేసి 1282. సో ఇది మార్నింగ్ ఓపెన్ కావడమే 1299లో ఓపెన్ అయింది. టార్గెట్ ఫస్ట్ 1:1 1310 1308 1:1 1310 రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి ఫాల్ అన్నది స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో నిజం చెప్పాలంటే అది టార్గెట్ 1:1 రీచ్ అయింది, ఎస్ఎల్ కంప్లీట్గా కాదు. కాకపోతే ఏంటంటే అది ఎవరికి అచీవ్ అయ్యే టైం కాదు, అది కంటిన్యూస్గా పోయి ఉంటే సరే అదే అరౌండ్ 96 1296 1297 అట్టగా ఆ టైంలో అట్లాగానే అది కానీ ఓపెన్గానే అయి ఉంటే 1:1 ఓకే ఫైన్ అని పెట్టి ఉండాను. అందుకే ఎస్ఎల్ హిట్ అని పెట్టేశాను. ఈ మంత్లో తీసుకున్న 9 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ 1:5 వీగార్డ్లో ఆల్మోస్ట్ 10+% ప్రాఫిట్. సో అదేవిధంగా కొరవాట్లో అన్నింటిలో కూడా 1:5 కొన్ని వాటిలో 0.5 ఉన్నాయి, 0.1 1.6 ఇది నాట్ యాక్టివేటెడ్ ఇది. సో ఈ రోజు వరకు అయితే అదే జరిగింది. ఈ రోజుకి మొత్తం అంతా క్లోజ్డ్. మళ్ళీ ఫ్రెష్గా రేపు ట్రేడ్స్ పాజిటివ్ సైడే ఉంటుంది కాబట్టి మార్నింగ్ సెక్షన్లో కానీ మధ్యాహ్నం సెక్షన్లో కానీ ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఏదైనా ట్రేడ్స్ కానీ కనిపిస్తే డెఫినెట్గా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాను. ఇది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో జరిగిన సంబంధించిన విషయాలు. కంటెంట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.